హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక ప్రచారం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి బడ్జెట్ సమావేశాలు సుమారుగా 15 రోజుల పాటు జరిగేదానికి అవకాశం ఉంది. మొదటి రోజున శాసనసభ, శాసన మండలి ఈ రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అయితే గవర్నర్ ప్రసంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ జగన్మోహన్ రెడ్డితో సహా హాజరు కావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. అయితే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఒకరోజు హాజరైన తర్వాత ఆ రోజున బీఏసీ సమావేశం జరిగింది. ఈ బీఏసీ జరిగినటువంటి సమావేశంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అనేటువంటి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనటువంటి ఈ బడ్జెట్ సమావేశాలు అంటే ఇప్పుడు ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ రానున్నటువంటి సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దశ దిశ సంక్షేమ పథకాలు ఎలా ఉండబోతున్నాయి, అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి ఆర్థిక పరమైనటువంటి మూలాలకు సంబంధించినటువంటి విషయాలని ఈ సమావేశంలో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది. మరి ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకి హాజరు కాలేదనుకోండి, సమావేశాల బయట నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినంత మాత్రాన బాధ్యతారహితంగా వైసీపీ వ్యవహరిస్తుంది అని ప్రజలు భావించేదానికి అవకాశం ఉంది. బయట మాట్లాడితే అదేం బాధ్యత అని అనిపించుకోదు. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే అధికార పక్షం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవమానపరుస్తారనేటువంటి ఒక ఆందోళన ఇటు జగన్మోహన్ రెడ్డిలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైతే నిర్ణయం తీసుకున్నది ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసేటువంటి మొదటి రోజు సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు హాజరైన తరువాత బహుశా మరి బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు కూడా, లేకపోతే ఆ తర్వాత బడ్జెట్ మీద చర్చకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరైద్దా, హాజరవ్వదా, బీఏసీ సమావేశానికి అసలు హాజరైద్దా, హాజరవ్వదా, ఈ అన్ని అంశాల మీద ఒక అధికారికమైనటువంటి ప్రకటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టిన దాని ప్రకారంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అదేవిధంగా ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడతారో అంత సమయం ప్రతిపక్ష నాయకుడిగా తనకివ్వాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం అధికార పక్షం చేస్తోంది, అందుకనే మేము వెళ్ళటం లేదు, మాకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని స్పీకర్కి లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి. స్పీకర్ వాళ్ళు ఖాతరు చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు? ప్రతిపక్ష హోదా రావాలి అని అంటే ఏ పార్టీకైనా సరే అసెంబ్లీలో ఉన్నటువంటి సీట్లలో 10% సీట్లు ఆ పార్టీకి రావాలి. అంటే 175 స్థానాలకు గాను కనీసము 18 స్థానాలు గెలుచుకుంటే మాత్రమే ప్రతిపక్ష హోదా ఉంటుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 11 అసెంబ్లీ స్థానాలే. ఆ విధంగా టెక్నికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేదానికి అవకాశం లేదు. ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళాడు, మాకు ప్రతిపక్ష హోదా కానీ కావాలి అని. ఇప్పుడు హైకోర్టు ఎప్పుడూ కూడా అసెంబ్లీని, స్పీకర్ని ఆదేశించేటువంటి అవకాశం లేదు. ఎందుకోసం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి చట్టసభలో సుప్రీం, అంతేగాని చట్టసభల్ని ఇక్కడ అసెంబ్లీలో స్పీకర్ని కానీ, లేకపోతే పార్లమెంట్లో అక్కడ ఉండేటువంటి స్పీకర్ని కానీ, లోక్సభ స్పీకర్ని కానీ, అక్కడ సుప్రీంకోర్టు అయినా ఇక్కడ హైకోర్టులు అయినా సరే వాళ్ళని ఆదేశించగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండవు. కానీ వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయము చట్ట వ్యతిరేకంగా ఉన్నా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నా దానిని తప్పు పట్టి ఆ నిర్ణయాలను కొట్టివేసేటువంటి అధికారం మాత్రమే కోర్టులకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం అనేటువంటిది నిర్ణయం ఏమి స్పీకర్ తీసుకోవాలా. ఆల్రెడీ వీళ్ళకి టెక్నికల్గా 10% లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా రాల. కాబట్టి ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొన్నటి వరకు జరిగినటువంటి సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం, మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? కారణం ఏంటి? ఈ అంశం చాలా కీలకమైనటువంటిది. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి
వాళ్ళకి 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా పులివెందల ఎమ్మెల్యేగా అయినా సరే ప్రజలు ఎన్నుకున్నారు కదా వీళ్ళని 11 మందిని. మరి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలోకి రావాలి కదా, మాట్లాడాలి కదా, ఇది బాధ్యతారహితం కదా, తప్పించుకుంటున్నాడు జగను అనేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. జగన్మోహన్ రెడ్డి బయట అయితే మాట్లాడుతున్నాడు అసెంబ్లీ జరిగేటప్పుడు, మీ సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేదు, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు అనేదాని మీద. వాళ్ళు ఏమంటున్నారు, మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, బయట ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. ప్రజల వైపు నుంచి అయితే ఇప్పటి వరకు 2 సమావేశాలకి హాజరు కాకపోయినంత మాత్రాన పెద్ద ఇది కాదు, కానీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకి హాజరు కాకపోతే జగన్మోహన్ రెడ్డిని బాధ్యతారహితంగా వీళ్ళని ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ప్రజలు. ఈ విషయంలో బహుశా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి ఈ సమావేశాలు కానీ నిర్ణయించుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇది మంచి నిర్ణయం కూడా. ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడినట్టుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయొచ్చు, అవమానపరచవచ్చు. అప్పుడు ఆ రోజున 175కి 175 అన్నావు, సిద్ధం అన్నావు, సభలు అన్నావు, అవి అన్నావు, ఇవి అన్నావు, ఇప్పుడు చూడు 11 వచ్చింది నీకు అనేటువంటి విధంగా అవమానపరచవచ్చు, హేళన చేయొచ్చు. అదేవిధంగా మీరు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా నారా లోకేష్ని శాసన మండలిలో అచ్చెన్నాయుడిని బాడీ షేమింగ్ చేయటం కానీ ఇలాంటివన్నీ చాలా కూడా అసెంబ్లీ వేదికగా కొంత అవమానాలు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఇక నాది తిరుగులేదు 30 ఏళ్ళు నేనే అనేటువంటి ఒక ధోరణిలో కొంత అప్పుడు టార్గెట్ చేశారు తెలుగుదేశం పార్టీ, నో డౌట్. మరి ఇప్పుడు వాళ్ళు కక్ష తీర్చుకున్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజునే ఒక కేసులో సిఐడికి సంబంధించినటువంటి కస్టడీలో తీవ్రంగా కొట్టారు, నన్ను చంపబోయారు అనేటువంటిది రఘురామకృష్ణరాజు ఆరోపణ. ఇప్పుడు అదే రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా అసెంబ్లీలో ఉంటాడు. మరి ఇప్పుడు అదే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా వెళ్తున్నాడు. ఖచ్చితంగా మరి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మాటలతో జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, ఒకవేళ అవమానాలు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అవమానాలు గురైనా సరే, ఇది నేను ప్రజల తరపున మాట్లాడటానికి, ప్రజల సమస్యల మీద మాట్లాడటానికి అసెంబ్లీకి వస్తే నన్ను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి అంశము జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కావాలని ఈ విధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రజా సమస్యలు రాకుండా జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు, చర్చకు రాకుండా ఉండటం కోసం అనేటువంటి దాని మీద మాట్లాడచ్చు. ఈ విధంగా మరీ తీవ్ర స్థాయిలోకిన అధికార పక్షం 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తే వైసీపీకి సింపతి కూడా వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డికి సింపతి వచ్చేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, వల్లభనేని వంశీ, అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా శాసనసభలో లేనటువంటి నారా భువనేశ్వరిని ఉద్దేశించి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాపంగా పరిగణించే 2024 ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమికి అనేకమైనటువంటి కారణాల్లో ఆ కారణం కూడా ఒకటి కదా. అలాగనే ఇప్పుడు అసలు ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశము, బడ్జెట్, సంక్షేమ పథకాలు ఇవన్నీ వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని మీద అవమానపరిచేటువంటి విధంగా కూటమికి వ్యవహరిస్తే రివర్స్లో అప్పుడు వైసీపీకి ఎలా నష్టం జరిగిందో ఇప్పుడు కూడా అలాగా భవిష్యత్తులో రానున్నటువంటి ఎన్నికల్లో ఆ విధమైనటువంటి అపప్రదనే కూటమి మూటగట్టుకునేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే ఏమైతే అదైద్ది, కొంత వాళ్ళు తిట్టినా అవమానపరిచినా కొంత సింపతి వస్తుంది కదా, ప్రజల తరపున వెళ్దాం, ప్రజల తరపున నిలబడితే ఖచ్చితంగా వాళ్ళు మనకు అండదండలు ఇస్తారు అనేటువంటి దాని మీద వ్యూహాత్మకంగా బహుశా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టుగా మనకు కనపడుతుంది.